కాశీ ద్వారా జ్యోత్స్నకి ఊహించని షాక్ ఇచ్చిన కార్తీక్. జ్యోత్స్న చెంప పగలగొట్టిన పారిజాతం. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. అయితే కాశీ అయితే వచ్చి క్షమాపణ అయితే అడుగుతాడు కదా. కాంచన అయితే నీ నిర్ణయం మార్చుకోవా అని చెప్పి శ్రీధర్ అంటాడు కదా. నల్లుడు నేను ఒకే పరిణామంలో ఉన్నాము, ఇద్దరిది ఒకటే సమస్య, కాకపోతే సమస్యలే వేరు, దానికి సంబంధించిన సొల్యూషన్ అయితే ఒకటే. నా కూతురు నా అల్లుడిని క్షమించాలంటే నువ్వు నన్ను క్షమించాలి. ఎందుకంటే ఇద్దరం తప్పు చేసాం కానీ పశ్చాత్తాపడుతున్నాం అని చెప్పి నిర్ణయం నీకే వదిలేస్తున్నానని చెప్పి అయితే శ్రీధర్ కాంచనకి తన నిర్ణయాన్ని వదిలేసి అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడన్నమాట. ఇంకా వెళ్ళిపోయేసరికి ఇంకా నన్ను క్షమించండి అక్క అని చెప్పి కాశీ కూడా అయితే అలా చెప్పేసి ఇంకా వెళ్ళిపోతాడన్నమాట. ఎవరి రూమ్లోకి వాళ్ళైతే వెళ్ళిపోతారు. వెళ్ళేసరికి కార్తీక్ అయితే కాశీ నిజంగానే మారినట్టు నటిస్తున్నాడా, నాకు ఎందుకు తను మారినట్టు నిజమైన పశ్చాత్తాపం కాదన్నట్టు నాకు అనిపిస్తుంది అని చెప్పి అయితే కార్తీక్ అయితే అనుకుంటూ ఉంటాడన్నమాట. కార్తీక్ అలా అనుకునేసరికి ఇంకా అనసూయనైతే పిలిచి పెద్దమ్మ నీకైతే ఒక పని చెప్తున్నాను నేను, నువ్వు అది చేయాలని చెప్పి అయితే అంటాడు. చెప్పు బాబు, నువ్వు చెప్తే నేను కాదంటానా, ఏం చేయమంటావు చెప్పు. అయితే కాశీ ఇంటికి వచ్చాడు కదా. అవును బాబు, చాలా పశ్చాత్తాపడుతున్నాడు, స్వప్నమ్మ కూడా క్షమిస్తే బాగుండని చెప్పి అయితే అనసూయ అయితే అంటుంది. స్వప్న క్షమించే విషయం తర్వాత పెట్టు, నాకెందుకో కాశీ మీద అనుమానంగా ఉంది. నేను దీప అయితే అత్త ఇంటికి వెళ్తాం కదా, పొద్దున్న సాయంత్రం వరకు ఉన్నాం కదా, నువ్వైతే కాశీ నువ్వు కంట కనిపెట్టుకుంటా ఉండని చెప్పి అయితే అనసూయకైతే కార్తీక్ చెప్తాడన్నమాట. ఏ బాబు తను తప్పు ఏదైనా తప్పు చేశాడని, తప్పు కాదు, నువ్వు కంట కనిపెట్టుకుని ఉండు, ఏం జరిగింది ఏంటి అనేది నేను తర్వాత మాట్లాడతాను, నీకు అన్ని వివరంగా చెప్తానని చెప్పి అయితే అనసూయకైతే చెప్పేసి దీప కార్తీక్ అయితే సుమిత్ర వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు. వెళ్ళేసరికి అక్కడ జ్యోత్స్నను కూడా ఒక కంట కనిపెట్టుకుని అయితే పారిజాతం కూడా ఉంటుంది. ఖచ్చితంగా కార్తీక్ చెప్పాడంటే అది రైట్ అయ్యి ఉంటుంది, ఇదేదో తప్పు పని చేస్తుంది, నేను చూస్తానని చెప్పి అయితే అంటుందన్నమాట. అనేసరికి ఇంకా వెంటనే కాశీ అయితే డౌట్ పడి తనైతే అలర్ట్గానే అన్ని విషయాల్లో అయితే అలర్ట్గానే ఉంచుతాడన్నమాట. ఇంతలో కార్తీక్కి అబద్ధం చెప్పి మరి కాశీ ఇంట్లోకి వచ్చిన పర్పస్ ఏంటంటే ఆ ఫైల్స్ కోసం అయితే వస్తాడన్నమాట. అయితే గతంలో అయితే జ్యోత్స్న తప్పులని చెప్పి శ్రీధర్ శివనారాయణ ముందు జ్యోత్స్న తప్పులని బయటపెట్టాలని అయితే ప్రయత్నిస్తాడు కదా. కానీ సుమిత్ర కండిషన్ చూసి ఇంకా తను వెనక్కి అడుగు వేసుకుని అయితే ఆ ఫైల్స్ ఇచ్చుకుని అయితే ఇంటికి వెళ్ళిపోతాడు కదా. కార్తీక్ అయితే ఈ ఫైల్స్ నీ దగ్గర ఉంచినానా అని చెప్పి అయితే పంపించేస్తాడు కదా. ఇంకా అలా పంపించినప్పుడు తర్వాత ఎందుకో శ్రీధర్కి డౌట్ వచ్చి, కార్తీక్ ఈ ఫైల్స్ నా దగ్గర ఉండటం అంత సేఫ్ కాదని నాకు అనిపిస్తుంది, నీ దగ్గరే పెట్టు, ఎందుకంటే జ్యోత్స్నకి ఆల్రెడీ ఫైల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి అని తెలుసు, ఏ టైంలో అయినా సరే తను ఎంతటి పనికైనా తను తెగిస్తుంది, సో అందుకని ఈ ఫైల్స్ నీ దగ్గర పెట్టు అని చెప్పి అయితే కార్తీక్ ఇస్తాడన్నమాట. కార్తీక్ అయితే ఆ ఫైల్స్ తన ఇంట్లోనే పెట్టుకుంటాడు. బట్ కాశీ వచ్చిన దగ్గర తనకు అనుమానం వచ్చి ఆ ఫైల్స్ కూడా జీపీఎస్ అయితే అటాచ్ చేస్తాడన్నమాట. ఇంకా అలా అటాచ్ చేసేసరికి ఆ ఫైల్స్ అయితే తీసుకుని జ్యోత్స్నకి అయితే కాల్ చేస్తాడు. అక్క ఫైల్స్ దొరికినాయి, ఎక్కడికి రమ్మంటావంటే నేను లొకేషన్ పెడతాను, నువ్వు అక్కడికి రా అని చెప్పి అయితే కంగారుగా మాట్లాడైతే లొకేషన్ అయితే కాశీకి షేర్ చేసి కంగారుగా చెప్పకుండా అయితే దాసుని కిడ్నాప్ చేసిన చోటకైతే జ్యోత్స్న వెళ్తుందన్నమాట. పారిజాతం ఆల్రెడీ గమనిస్తూ ఉంటుంది కదా. తనను గమనిస్తూ ఉండగా ఇది ఏదో చేస్తుంది, ఖచ్చితంగా నా కొడుకుకి మాయమవడానికి దీనికి ఏదో సంబంధం ఉంది, చెప్తా దీని సంగతి నేను అని చెప్పి అయితే పారిజాతం కూడా జ్యోత్స్నను ఫాలో అవుతూ వెళ్తుంది. అయ్యేసరికి కాశీ ఫైల్స్ తీసుకెళ్ళడం అనసూయ అయితే చూస్తుంది. అనసూయ చూసి కార్తీక్ అయితే కాల్ చేస్తుంది అన్నమాట. బాబు ఫైల్స్ తీసుకెళ్ళాడు, నీ అనుమానమే నిజమైంది, బట్ కాశీ ఎక్కడికి వెళ్తున్నాడు అనేది నాకు తెలియదు, ఇంట్లో ఉన్న ఫైల్స్ అయితే వెళ్తాయి, తను ఎక్కడికి వెళ్తున్నాడో నాకు తెలుసులే పెద్దమ్మ, నువ్వు రిలాక్స్ అవ్వు, అమ్మ జాగ్రత్త అని చెప్పి అయితే ఫోన్ పెట్టేసి జీపీఎస్ని ఫాలో అవుతూ కార్తీక్ అయితే జ్యోత్స్న వాళ్ళు వెళ్ళే చోటకైతే వెళ్తాడన్నమాట. వెళ్ళేసరికి ఇంకా జ్యోత్స్న అయితే దాసు దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావు నాన్న అని చెప్పి అంటుంది. కిడ్నాప్ చేసి కన్న తండ్రిని ఎలా ఉన్నావు అడుగుతుందో, నీలాంటి కూతుని కన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నానని చెప్పి అయితే దాసు వెటకారంగా అంటాడు. అంత వెటకారం ఏం అవసరం లేదని చెప్పి అంటాడు. అనేసరికి నువ్వు తప్పించుకోగలనని అనుకుంటున్నావా నా చేతిలోంచి అంటే, నేను తప్పించుకోగలనా లేదని నా కొడుకు విషయం తెలిస్తే నిన్ను ఎప్పటికీ క్షమించడు, కనీసం సొంత అక్కవని కూడా చూడ్డానికి చెప్పి అయితే దాసు అంటాడు. నిన్ను కిడ్నాప్ చేసిన విషయం కాశీకి అయితే తెలుసు అని చెప్పి అయితే జ్యోత్స్న అంటుందన్నమాట. అనేసరికి ఇంకా వీళ్ళని ఫాలో అవుతూ అయితే పారిజాతం కూడా అక్కడికి వస్తుంది కదా. పారిజాతం కిటికీలోంచి అయితే చూస్తుందన్నమాట. చూస్తూ అంటే నా కొడుకుని గతంలో చంపపోయింది, ఇప్పుడు కిడ్నాప్, ఇవన్నీ ఈ అక్క తమ్ముళ్ళు అనుకునే చేస్తున్నారా అని చెప్పి అయితే పారిజాతం కూడా షాక్ అవుతుంది. షాక్ అయ్యేసరికి నిన్ను
నా గతంలోనే చంపపోయాను, ఇప్పుడు నిన్ను ఎందుకు చంపట్లేదో తెలుసా, నా చేతిలో ఉన్నా సరే నిన్ను కిడ్నాప్ చేసుకోమని మాత్రమే నాకు కాశీ పర్మిషన్ ఇచ్చాడు. ఎందుకంటే నిన్ను చంపితే ఊరుకోనని చెప్పి, చంపొద్దని చెప్పి అన్నాడు. వాడికి మాట ఇచ్చాను, అందువల్ల నేను నిన్ను చంపకుండా వదిలేశాను. ఈ మాట కూడా జస్ట్ నా ఫైల్స్ నా దగ్గరకు వచ్చేంతవరకే, తర్వాత నేను వాడికి ఇచ్చిన మాటను కూడా నేను లెక్క చేయను, ఖచ్చితంగా నిన్ను చంపేస్తాను అని చెప్పి అయితే దాసు అంటుంది. ఎంత కుట్రకు తెగించావే, నిన్ను పాము పాలు పోసి పెంచితే మాత్రం విషాన్ని కాకుండా అమృతాన్ని కక్కుతుందా, నిన్ను ఇలా తయారు చేశాను, బయట వాళ్ళ కోసం తయారు చేశాను, కానీ నువ్వు ఆ విషయాన్ని మా మీదే కక్కుతావని నాకు తెలియదని చెప్పి అయితే పారిజాతం అనుకుంటూ ఉంటుంది. ఇంతలో కాశీ అయితే అక్కడికి వస్తాడన్నమాట. కాశీ అక్కడికి వచ్చేసరికి అక్క ఇవిగో నీ ఫైల్స్ అని చెప్పి అయితే అంటుండే. అనేసరికి థ్యాంక్స్ రా ఈ ఫైల్స్ తెచ్చేందుకు, కాశీ తప్పు చేసినావు నువ్వు అంటే, పిల్లల జీవితాన్ని చక్కబెట్టడం చేత కాదు నీకు, నీతులు చెప్తున్నావు నువ్వు అని చెప్పి అయితే దాసుని అంటాడన్నమాట. అనేసరికి తప్పు చేస్తున్నావు, తర్వాత చాలా పశ్చాత్తాపడతావు నువ్వు అని చెప్పి అయితే అంటాడు. తర్వాత చూసుకుందాంలే నాన్న, ముందు నేను గెలవడమే నాకు ఇంపార్టెంట్ అని చెప్పి అయితే, నన్ను అవమానించిన వాళ్ళకి నేను బుద్ధి చెప్పాలని చెప్పి అయితే కాశీ అయితే అంటాడన్నమాట. అనేసరికి రే ఆ ఫైల్స్ ఇవ్వకరా, ఇస్తే మీ నాన్న చంపేస్తుందిరా అది అని చెప్పి అయితే పారిజాతం అనుకుంటుందన్నమాట. అనుకునేసరికి కాశీ అయితే ఫైల్స్ అక్కడ ఇచ్చేస్తాడన్నమాట. ఫైల్స్ ఇచ్చేస్తే ఇక తర్వాత తనైతే గన్ తీసి దాసుని అయితే షూట్ చేయబోతుంది అన్నమాట. గన్ లోడ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా లోడ్ చేయబోతుంటే పారిజాతం అయితే ఇంకా చాలా కోపంగా అయితే అక్కడి నుంచి అయితే లోపలికి వచ్చి జ్యోత్స్న చంపైతే పగలగొడుతుంది అన్నమాట. తను ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతుంది ఏంటనేది జీపీఎస్ని ఫాలో చేసుకుంటూ కార్తీక్ కూడా వచ్చాడు కదా. కార్తీక్ అయితే వీళ్ళ మాటలు, జ్యోత్స్న చేయబోయే మర్డరు, తను చేసినవన్నీ కూడా తన కోపంలో అన్ని నిజాలైతే బయటికి కక్కేస్తుంది అన్నమాట. ఇంకా కక్కేస్తున్న సరికి అవన్నీ అయితే కార్తీక్ వెనక డోర్ దగ్గర నుంచి అయితే వీడియో తీస్తాడన్నమాట. ఇంకా అలా వీడియో తీస్తుండగా ఖచ్చితంగా సాక్ష్యాధారాలన్నీ అయితే కార్తీక్ చేతిలో ఉంటాయి. పారిజాతం అయితే నువ్వు అరవకు గ్రాని, నేను చేసేది కరెక్టే, మనకు ఆస్తి ఇంపార్టెంట్ అని చెప్పి అంటుంది. ఆస్తి కన్నా నాకు నా కొడుకు ఇంపార్టెంట్, నా కొడుకు కోసమే నేను ఇవన్నీ చేశాను, బట్ నువ్వు ఇలా చేస్తావని తెలిస్తే నేను ఆ రోజే మార్చేదాన్ని కాదు, ఏమైతే అది జరిగేది, అప్పుడు నువ్వు పని మనిషి కూతురుగానే ఉండేదాను అని చెప్పి అయితే పారిజాతం తిడుతూ ఉంటుందన్నమాట. తిడుతూ ఉండేసరికి రే కాశీ, నిన్ను కూడా మోసం చేస్తుందిరా మీ అక్క, ఈ ఫైల్స్ ఇచ్చే వరకేరా నిన్ను మనిషిలాగా ఉంచింది, తర్వాత మీ నాన్నని చంపబోతుందిరా, మీ నాన్నకి ఆ గతి పట్టించిందంటే నీకు ఎలాంటి పరిస్థితి వస్తుందో ఆలోచించుకోరా అని చెప్పి అయితే కాశీనైతే పారిజాతం హెచ్చరిస్తుంది అన్నమాట. నిజమా నానమ్మ, నువ్వు చెప్పేది నిజమంటే నేను అబద్ధం చెప్తానారా, నా కొడుకుని కిడ్నాప్ చేసింది నువ్వు ఒక లెక్క అని చెప్పి అయితే అంటుంది. అనేసరికి ఇంకా నువ్వు నమ్మకు తమ్ముడు, నువ్వు నమ్మకు, నేను ఎక్కువ డబ్బులు ఇస్తాను, నువ్వు రాజులాగా ఉంటావు, గ్రానీకి అప్పుడప్పుడు మతి భ్రమిస్తుంది, ఏం మాట్లాడుతుందో తనకే తెలియట్లేదు, నువ్వు నమ్మొద్దు అని చెప్పి అయితే కాశీని జ్యోత్స్న అంటుందన్నమాట. కాశీ ఏంటి నమ్మాలా నమ్మకూడదు అన్న సందిగ్ధంలో అయితే ఉంటాడన్నమాట. వెనక నుంచి వీడియో తీస్తున్న కార్తిక్ అయితే మొత్తం అయితే విని సాక్ష్యాధారాన్ని మొత్తాన్ని అయితే సేకరిస్తాడు. తను సేకరించిన నా వీడియో ఏదైతే ఉందో ఫ్యామిలీ ముందే పెడతాడా, లేకపోతే చట్టపరంగానే జ్యోత్స్నకు శిక్ష వేపిస్తాడా అనేది మనం రాబోయే ఎపిసోడ్స్లో అయితే చూద్దాం. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.